అనంతపురం జిల్లా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో కూటమి సభ్యులతో మంత్రి టీజీ భరత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 నెలల వ్యవధిలో 3 పార్టీలు కూటమి ప్రభుత్వాన్ని విజయవంతంగా పూర్తి చేశామని అన్నారు. ఒకే కుటుంబంలో 4 అన్నదమ్ముల ఉన్న ఇంటిలోనే చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఎటువంటి విభేదాలు కూడా లేకుండా ఉండటానికే ఈ సమావేశం నిర్వహించడం జరిగిందని అన్నారు. వైసీపీ ఓ జాబ్లెస్ పార్టీ అని, వైసీపీకి ఏదో ఒక ఇష్యూ ఉండాలని, ఇప్పుడు గోశాల సమస్యపై అనవసర రాద్ధాంతం చేస్తుందని అన్నారు. కర్నూలులో కూడా ఓ గోశాల ఉంది. అక్కడ కూడా అప్పుడప్పుడు గోవులు చనిపోతాయని తెలిపారు. జిల్లాలోని కూటమి నేతలు అందరికీ న్యాయం చేస్తామని, నామినేటెడ్ పదవులను జూన్లోగా పూర్తి చేస్తామని అన్నారు. కార్యకర్తలకు సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈరోజు ఎమ్మెల్యే ఎంపీ గారు, తర్వాత మా ప్రెసిడెంట్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ తెలుగుదేశం పార్టీ ఎన్డీ అలయన్స్ పార్ట్నర్స్ ఇన్ఛార్జెస్ వాళ్ళతో డిస్కషన్ జరగడం జరిగింది. సో బేసిక్లీ 10 months అయింది మన ప్రభుత్వం వచ్చి. సో ఎక్కడా ఇష్యూస్ లేకుండా, కార్యకర్తల దగ్గర కూడా ఏమి ఇష్యూస్ లేకుండా 3 పార్టీలు కలిసిమెలిసి ఇంకా ముందుకు ఎట్లా స్ట్రాంగ్గా రేపు వచ్చే ఎలక్షన్స్లో ఎట్లా బాగా చేసుకోవాలా, ఏమైనా ఇష్యూస్ ఉంటే సార్ట్అవుట్ చేసుకునే దాని విషయంలో ఈరోజు డిస్కషన్స్ జరగడం జరిగింది. సో జనరల్గా ఒక కుటుంబంలో 4-6 మంది ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న ఉంటాయి. అది పెద్ద ఇష్యూస్ కాకుండా ఎప్పటికప్పుడు మాట్లాడుకొని మనం సాల్వ్ చేసుకుంటే ఎప్పటికి ఏం ఇష్యూస్ లేకుండా ఉండేదానికే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. సో సమస్యలు ఎమ్మెల్యేస్ దగ్గర కొన్ని ఇష్యూస్, లేకపోతే ఎన్డీఏ పార్ట్నర్స్ దగ్గర ఉండే ఇష్యూస్ వాళ్ళతో మాట్లాడుకొని అన్నీ సాల్వ్ చేసుకోగలిగినాము. కలెక్టర్ గారితో కొన్ని ఇష్యూస్ మాట్లాడేది ఉంది, ఎస్పీ గారితో కొన్ని ఇష్యూస్ మాట్లాడేది ఉంది. నాకు ఏదైతే దృష్టికి తెచ్చారో అవన్నీ కూడా మాట్లాడి సాల్వ్ చేసుకునే విధానంలో పోతున్నాము. సో ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం కొన్ని డికేడ్స్ పాలించాలనే ఉద్దేశంతో స్టేట్ వైడ్ ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఎందుకంటే న్యూట్రల్గా ఉంటారని చెప్పి ఉద్దేశంతో ఇన్ఛార్జ్ మినిస్టర్ ఒక డిస్ట్రిక్ట్కి పెడతారు. అక్కడ అందరితో మాట్లాడుకొని ఏమన్నా ఇష్యూస్ ఉంటే అప్పటికప్పుడు సాల్వ్ చేసుకునే విధానం పెట్టడం జరిగింది. ఇది ఒక సిస్టమ్ ఎప్పటి నుంచో ఉంది. సో ఆల్ ఈజ్ గుడ్. అంతా గోశాలది వాళ్ళకి ఏమీ లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి దే ఆర్ జాబ్లెస్. సో వాళ్ళకి ఏదో ఒక ఇష్యూ మాట్లాడాలనుకుంటారు. అసలు గోశాలని వాళ్ళు చూసుకోవాలా, ఆ గోమాతల్ని కాపాడాలనే ఉద్దేశం వాళ్ళకి ఎప్పుడూ లేదు. ఇప్పుడు కర్నూలులో గోశాల ఉందండి, దాదాపు 1000 ఆవుల పైన ఉంటాయి. అక్కడ కూడా ఆవులు చనిపోతుంటాయి కొన్ని కారణాల వల్ల. అంటే బాగా చూసుకోవడం లేదనేది ఉద్దేశం ఊరికి క్రియేట్ చేసి సబ్జెక్ట్ని పొలిటికల్గా ఏదో సబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే మాత్రం కరెక్ట్ కాదు.